నమస్తే, నేను ఆదిత్య. తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త దూకుడుగా ప్రవర్తిస్తున్నాడని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆ పార్టీలో కొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి విషయాలు. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. టీడీపీ అధికార ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త దూకుడుగా ప్రవర్తిస్తున్నారని, మరి పార్టీతో సంబంధం లేకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆ పార్టీలో వినపడుతున్నటువంటి అంశాలు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? కాస్త దూకుడుగా, చాలా దూకుడుగా, కాస్త దూకుడుగా అంటున్నారు మీరు. కాస్త దూకుడు కాదనమాట, చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. కాకపోతే అసలు ఆయన కొలికిపూడి శ్రీనివాసరావే దూకుడు వ్యక్తిగతంగా. అతను దూకుడు అనమాట. స్వభావం. ఏది దూకుడు సినిమా తీయాలి ఇతనితో, మహేష్ బాబుతో తీశారు. కానీ గతంలో దూకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉండేది. ఇప్పుడు దూకుడు తెలుగుదేశం పార్టీ మీదేనా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వెళ్ళి ఆయన పైన ఫిర్యాదులు చేస్తున్నారు. మొన్న కూడా వెళ్ళి పల్లా శ్రీనివాసరావుకి చేశారు, అచ్చెన్నాయుడికి చేశారు, అసలు చంద్రబాబుకి చేస్తున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు ఈయన చాలా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికి ఇది ఎన్నోసారో. ఇప్పటికి కేవలం అయిందంతా ఆయన ఎమ్మెల్యేగా 3 నెలలు. 100 రోజుల్లోనే మరి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇంత వివాదాస్పదం కావడం బాధాకరం. ఎందుకంటే విద్యాధికుడు, మాటకారి. గతంలో ఆయన నోరే ఆయన బలంగా మనం చూసాం. ఏది అప్పుడు ఆ దూకుడు తెలుగుదేశం పార్టీకి వరమైంది. అటు అమరావతి, జేఏసీ, ఏది అటు మహిళలు, రైతుల కోసం ఆయన ఇప్పటికీ ఆ తలకి ఆ గ్రీన్ కండువా కడతాడు. అదైనా మంచి ప్రభావిత శక్తిగా మారాడు, ఇన్ఫ్లుయెన్సర్. ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఇది పడింది డిబేట్లలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు. సరే, ఆయన యొక్క పోకడ విధానం నచ్చి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనకి సభ్యత్వం ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, గెలిపించారు. ఇవాళ తిరువూరు అసెంబ్లీ అంటే అదేమి తెలుగుదేశం పార్టీకి కేక్ వాక్యం కాదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మనం రిజల్ట్స్ చూస్తే 5 సార్లు తెలుగుదేశం గెలిచి ఉంటుంది. కాంగ్రెస్ ఒక 3 సార్లు గెలిచి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 1-2 సార్లు గెలిచిన పరిస్థితి. అంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు అలాంటి నియోజకవర్గంలో గెలిచాడు. మొన్న వేవ్లో 20,000 ఓట్ల పైన ఆధిక్యతతో గెలిచిన దీంట్లో ఎమ్మెల్యే అయిన తర్వాత కొలికిపూడి ఇంకా కొంచెం గంభీరంగా ఉండాలా, బ్యాలెన్స్డ్గా ఉండాలా. ఇవాళ ఆయనలో బ్యాలెన్స్ కోల్పోతున్నాడు. ఇది ఇప్పుడు ఆయనలో వచ్చిన సమస్య. ఏది ఎమ్మెల్యేకి ఫిట్ గాడా అనిపిస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్గా అంత ప్రభావిత శక్తిగా మారినవాడు, అతని మాటలతో, అతని ప్రసంగాలతో, ఆయన యొక్క ఆ తెలివితేటలతో ప్రజలపై ముద్ర వేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా అదే ముద్ర నియోజకవర్గ ప్రజలపైన, తెలుగుదేశం పార్టీ పైన వేయలేకపోతున్నాడా? ఒక కొరుకుడు పడని కొయ్యగా మారాడా? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, స్థానికులకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు బయట నుంచి వచ్చారు ఆయన, అక్కడ ఆ నియోజకవర్గం కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు, వాళ్ళు మరి గెలిపించారు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు తను గెలిపించి తన కోసం పనిచేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. వాళ్ళు అడిగిన పనులు చేయాలి, చెందాలి. లేదు, అక్కడ ఉన్న శ్రేణులు, అక్కడ ఉన్న పార్టీ ఎవరైతే ఇప్పుడు కొలికిపూడిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా మీరు ఒక కొలికిపూడినే కాదు, మొత్తం అందరూ కొలికిపూడిలే అయిపోతే, ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇదే పెడదోరలు ప్రబలితే మళ్ళా మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారా? మళ్ళా మీరు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో మళ్ళా జైళ్ళకు వెళ్తారా? ఆ పార్టీ ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు తిరువూరు ఇవాళ అసెంబ్లీ, ఆ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి క్యాడర్, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే కొలికిపూడిని ఇబ్బంది పెడుతున్నారో, లేదు కొలికిపూడి ద్వారా ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో మీరు సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు.
అధిష్టానం సెటిల్ చేయటం కాదు, కొలికపూడే సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ స్థానంలో ఉన్నావు, నియోజకవర్గ పెద్దవి నువ్వు. వాళ్ళ ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నప్పుడు నీ కేడర్తో చిన్న చిత్తగా పొరపచ్చాలు వస్తే సరి చేసుకోలేకపోతే ఎలా? అవును, లౌక్యం ఉండాలి. ఒక ప్రజాప్రతినిధికి వాళ్ళు ఉండాల్సింది లౌక్యం. ఆ లౌక్యం కొరబడుతోందా? కనపడుతోంది. అదే కొరబడుతోంది అనేది కనపడుతోంది అనమాట. తనను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళతో ఎందుకని రాజీ చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. వాళ్ళు కూడా అదే ప్రశ్న వేసుకోవాలి. ఎవరు కొలికపూడిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఏంటి మీకు ఎమ్మెల్యేకి ఉన్న డిఫరెన్స్? ఎమ్మెల్యే ఈగోనా, మీ ఈగోనా? ఇవాళ మీ ఈగోలకు పార్టీని బలి చేస్తారా? వీళ్ళే కాదు, ఎవరు ఇప్పుడు కొలికపూడి బాధితులు 2 వర్గాలుగా నీకు అక్కడ తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం స్ప్లిట్ అయినప్పుడు తటస్థులు ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటు ఆ వర్గంలోనూ ఉండరు, ఇటు ఈ వర్గంలోనూ ఉండరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇది కోరుకుంటున్నారా? నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరు ఈ పరిస్థితిని కోరుకోరు. దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం అధిష్టానం పైన ఉంది. అక్కడ తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ మొగ్గలోనే దీన్ని తుంచాలి. ఎందుకంటే ఇది ఒక పర్యాయం కాదు. ఇప్పటికి 4-5 సార్లు కొలికపూడి ఇబ్బందికరమైన ప్రవర్తన మనం చూసాం. తను కూడా ఆలోచించుకోవాలి. నాలో ఏంటి, నేనేమైనా ఒంటెత్తు పొగడలతో వెళ్తున్నానా? ఎక్కడ మీడియాకి తనకి తేడా వస్తోంది? మీడియాను కూడా తిట్టాడంటున్నారు. ఏది, అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంట. ఓకే, మీ ఎమ్మెల్యే మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడని జర్నలిస్టులే కొంతమంది ఫిర్యాదు చేశారంటే జర్నలిస్టులతో కూడా కొలికపూడి సఖ్యత కొరవడిందా? పార్టీ నాయకులతో సఖ్యత కొరవడి, కార్యకర్తలతో సఖ్యత కొరవడి, జర్నలిస్టులతో సఖ్యత కొరవడి, మరి ఇంకా ఎవరితో ఆయన సఖ్యత? అంటే లాంగ్ స్టాండింగ్ పాలిటిక్స్ చూసుకోవాలి. ఇవాళ కాదు రాజకీయం, ఇప్పుడు ప్రారంభమైంది. కొలికపూడి రాజకీయానికి ఇది ఆరంభం మాత్రమే. ఆయన ఇప్పుడే ఇన్నింగ్స్ బిగిన్ చేశాడు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి కదా. ఇప్పుడు అదృష్టం మీకు టికెట్ వచ్చింది, అదృష్టం మీరు గెలిచారు, దురదృష్టం మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కూడా అదృష్టం. దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానేంటి అనేది ఒక రిపెంటేషన్, ఒక విశ్లేషణ. ఆయన గొప్ప విశ్లేషకులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన విశ్లేషణ చేసినంతగా ఎవరు చేయరు. లేదు, ఈ సమాజానికి సరైన దిశానిర్దేశంలో ఆయన విశ్లేషణ మనం చూసాం. ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేశాడు, కోచింగ్ ఇచ్చాడు, సివిల్స్కి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు. ఒక ఉపాధ్యాయుడు, ఒక గొప్ప అధ్యాపకుడు, ఒక గొప్ప నాయకుడు కాలేకపోతున్నాడా? ఎక్కడుంది లోపం? పొరపాట్లు ఎవరు చేశారు? పొరపాటు చేయనాడు ఎవరు ఉండరు. చేసిన పొరపాటు దిద్దుకోవాలి. నిన్న దీక్ష ఏదో చేస్తున్నానన్నారు. ఆ దీక్షకి మళ్ళీ విరమించుకోమని పైనుంచి ఆదేశాలు వస్తే విరమించుకున్నట్టున్నారు. అప్పుడు కూడా మాట్లాడుతూ ఏమన్నారు, జర్నలిస్టులు నేను అనడం పొరపాటే, నేను క్షమించమని కోరుతున్నానని క్షమాపణ చెప్పిన వీడియో మనం చూసాం. ఈరోజు ఒక వీడియో వదులుతున్నారు, ఆయన ఏదో రైతుల్ని ఏదో అన్నాడని. నేను రైతులకు అంత చేశాను, ఇంత చేశాను, పంట కాలువల్లో పూడికలు తీయించాను, మీ పంట కాలువల్లో పూడిక తీయించాను, ఇక్కడ ఎవరన్నా రైతులు ఉన్నారా అంటే రైతులు రాలేదు అని తెలిసి ఆ దీక్ష శిబిరానికో మరేమో. కుక్కకు కూడా విశ్వాసం ఉంటుందనే మాట. అంటే రైతులను కుక్కలతో పోల్చాడు. సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా హల్చల్. ఎక్కడ కొలికపూడి దొరుకుతాడా అని అటు జగన్మోహన్ రెడ్డి శిబిరం ఎదురు చూస్తోంది, వాళ్ళ మీడియా ఎదురు చూస్తోంది. కానీ మీరెందుకు అవకాశం ఇస్తున్నారు? అవకాశం ఇచ్చేవాడిది తప్ప, తీసుకునేవాడిది తప్ప? ఇచ్చేవాడి తప్ప. లోపాలు సవరించుకోవాలి. మీరు ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలి. మీకు ఇచ్చిన అవకాశం అది. మీ నాయకుడు మీకు టికెట్ ఇచ్చాడు, మీరు గెలిచారు. లోపం నిలబెట్టుకోవడంలో కనపడుతుంది. ఇది ప్రాథమికమే. ఇవన్నీ కూడా ప్రాథమిక తప్పిదాలే. తప్పులు లేకుండా ఎవరు జీవితం అనేది నడవదు. మొదటిలో మొగ్గ దశలోనే ఇవన్నీ ఎదురవుతున్నాయి. కాబట్టి ఇక రాబోయే పీరియడ్ అయినా కూడా నేను
మరోసారి వివాదాస్పదం కాకుండా ఏ విధంగా నేను ఉండగలను అనేది చూసుకోవాలి. ఓకే. ఆడవాళ్ళతో రాజీ సంప్రదింపులు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో అంటారు, ఎక్కడో బైబిల్ సూక్తి కూడా ఏదో ఉంది, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలని ఏదో పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా చెప్తుంటారు. నేను తగ్గాను, 22 సీట్లకే తగ్గించుకున్నా, 22 గెలిచా అంటాడు. అదేమంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక్కొక్క మాట చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, ఒక ప్రభావితమైనటువంటి సెంటెన్సెస్ ఇవన్నీ కూడా. ఇవాళ కొలికపూడి శ్రీనివాసరావు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటాడా? లేదు, కింద పడ్డా నాదే పైచేయి అంటాడా? నెగ్గాల్సిందే అంటాడా? తగ్గుతాడా? చూడాలి. థ్యాంక్ యూ సార్.